She is calling for every function and is not at all living. And myself and Mrs. attended so many functions here. She presented everything for me. నేను స్టార్ట్ చేసి రాజేశ్వరి దాసం 7 years అయిందండి. సో నేను అక్కడ కోకట్పల్లి మాది యాక్చువల్లీ ప్రాపర్ నెల్లూరు. ఇక్కడ స్టార్ట్ చేసి అయితే 7 years అవుతుంది. 7 years అయితే ఇప్పుడు స్టార్టింగ్ అయితే మాత్రం ఒక 3-4 మెంబర్స్ స్టార్ట్ చేశాము. తర్వాత అలా 10 members 20 ఇప్పుడు దగ్గర 55 members దాకా ఉన్నారు. అందులో హ్యాండిక్యాప్ వచ్చి 10 members, బ్లైండ్ వాళ్ళు వచ్చి 8 members, సో మెంటల్లీ వాళ్ళు వచ్చి ఒక 6 members దాకా ఉన్నారు. సో ఏజ్ వాళ్ళు కూడా ఒక 70 years అబోవ్ వాళ్ళు 30 members ఉన్నారు. ఒక 33-40 వాళ్ళు ఒక 2-3 members ఉన్నారు. టోటల్ వచ్చి 55 బ్లైండ్ కాకుండా. అట్లాగే చిన్నపిల్లలు ఒక 6-7 years వాళ్ళు ఒక 3 members ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ లేని పిల్లల్ని నేను చదివిస్తున్నాను. అలాగే బ్లైండ్ పిల్లలు కూడా పేరెంట్స్ ఉన్నారు కానీ కాకపోతే బాగా పూర్ వాళ్ళని ఒక 8 members వాళ్ళు ఉన్నారు. అందులో అనంతపూర్ నుంచి వచ్చారు అది. సో ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమంది 3 కట్టే వాళ్ళు ఉన్నారు, 4 కట్టే వాళ్ళు ఉన్నారు, ఒక 18 members వరకు పే చేయరు అంత లేని వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది ఇచ్చేవాళ్ళు బస్ బయట నుంచి వచ్చిన డొనేషన్స్ అన్నీ కలిసి మేము దానికి దగ్గర బాగానే ఖర్చు అవుతుందండి. రెంట్ కానీ అన్నీ కలిపి ఒక 2.8-3 lakhs వరకు అవుతుంది టోటల్ ఖర్చు. ఇంకా డొనేషన్స్ కొన్ని వస్తాయి, అన్నీ కలిపి చేస్తున్నాము. మాది ప్రాపర్ నెల్లూరు డిస్టిక్. నేను ఒక చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగాను. అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ చూశాక నాకు 20 years అప్పుడే థాట్ వచ్చింది, నేను ఏదైనా చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి అని. నాకు ఇంటర్మీడియట్ అవుతానే హైదరాబాద్ వచ్చేసాను. సో మా ఫాదర్ కొంచెం సర్వీస్ చేశారు, ఆయన దగ్గర నుంచి కొంత వచ్చింది, నా స్వతహాగా కొంత వచ్చింది. ఇంకా నాకు ఇంటర్మీడియట్ అవుతా నేను హైదరాబాద్ వచ్చేసాను. ఏదైనా చేయాలి, నగరికి నేను ఉపయోగపడాలి, ఇంట్లో ఉంటే ఇంకా మ్యారేజ్ చేస్తారు వద్దు అనేసి హైదరాబాద్ వచ్చాను. ఇంకా అప్పటి నుంచి కూడా కొద్ది రోజులు జాబ్ చేశాను, తర్వాత డిగ్రీ చేశాను. ఇంకా కాబట్టి ఏం చేసినా కూడా నా మనసు అంతా కూడా ఏదో చేయాలన్న కొరత అనేది బాగా నాకు మనసులో ఉండిపోయింది. అట్లా చేస్తూ పిల్లలకి 2 years కుక్కటిపల్లి ఒక 2 years పిల్లల్ని నడిపించాను. చిన్నపిల్లలు అందరూ కూడా, అందులో ఏం పిల్లలు 70 మంది పిల్లలు. తర్వాత చేస్తున్నా కానీ దాని ఫుల్ సాటిస్ఫాక్షన్ లేదు. సో ఎందుకంటే అది పిల్లలు మన దగ్గర చదువుకొని మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మన దగ్గరే ఉండాలంటే నాకు ఫైనాన్షియల్గా అంత సపోర్ట్ లేదు. తర్వాత ఇంకా ఆలోచించి ఒక 2-3 ఒక 5 members వరకు మా నెల్లూరు మా సొంత ఊర్లో లేని వాళ్ళకి నేను షెల్టర్ ఇచ్చాను. అంటే ఇయర్లీ వాళ్ళకి ఫుడ్ కానీ బట్టలు కానీ వాళ్ళకి వండి పెట్టడం అవన్నీ కూడా నేనే చూసుకున్నాను. ఒక 5 members వరకు. 2 పోయారు, చనిపోయారు. ఇప్పుడు 2 కూడా నేను చేస్తున్నాను. అలా చేస్తూ ఫస్ట్ స్టార్టింగ్ ఒకరికి చేసుకుంటూ నేను ఇది స్టార్ట్ చేశాను. ఇది స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫైనాన్షియల్గా నాకు ఏమీ లేదు, కానీ ఆ భగవంతుని కృప నాకు అందరూ ఫ్రెండ్స్ కానీ అందరూ సహాయం చేశారు. చేస్తూ ఈరోజు ఈ భగవంతుడు నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఒక 50 members మినిమం చేయాలని. ఒక బ్లైండ్ పిల్లలు అంటే టోటల్ పిల్లలు 100 members, వృద్ధులు 100 members. ఇది అంతవరకు చేయాలని మాత్రం నాకు బాగా కోరుకుంది. సో అందుకే నేను ఎవరున్నా చెప్తున్నాను, బ్లైండ్ పిల్లలు ఎవరున్నా పంపించండి, మేము చూస్తామని. అంటే ఫైనాన్షియల్ నాకు లేదు కానీ అయినా కూడా చేయాలనే సంకల్పం అయితే ఉంది. అలాగే పిల్లలు హ్యాండిక్యాప్ పిల్లలు కూడా మెంటల్లీ పిల్లల్ని చూశాను. కొంతమంది పాపం వాళ్ళు పేరెంట్స్ పనికి వెళ్ళిపోతే వాళ్ళు ఉండలేరు ఇంట్లో, వాళ్ళకి ఎవరో సపోర్ట్ కావాలి. అందుకని అలాంటి వాళ్ళకి కూడా చేయాలనేది నా సంకల్పం బాగా. కాకపోతే ఏంటంటే కొంచెం స్థలం అనేది మాకు ఉంటే కనుక ఇది ఎంతో నేను ముందుకు వెళ్ళి ఎంతో చేయాలని నాకైతే బాగా సంకల్పం ఉందండి. మరి ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఉంటే మాత్రం నేను తప్పకుండా ముందుకెళ్ళి మా ద్వారా అంటే మినిమం నా కోరిక ఏంటంటే విలేజ్లో కూడా కొంతమంది ఓల్డ్ ఏజ్ హోమ్ లేని విలేజ్లో ఒక 500 members కన్నా వంట చేసి మనం విలేజ్కి కొంతమంది అన్నానికి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి నేను పంపించాలని కూడా నాకు కోరుకుంది. అది నా అంబిషన్.